దేవుడి మహిమ కలుగును గాక. ఈరోజు మన లేఖన భాగము అపొస్తలుల కార్యములో 17వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణాధికారుల యొద్దకు ఇడ్చుకొని పోయిరి. భూలోకము తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన స్వాగతం పలుకుతున్నాం. ప్రభు కృపను బట్టి 5 సంవత్సరాలుగా లేకపోతే 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలో ప్రవేశించాం. అనగా 2020 సంవత్సరం, 2021 సంవత్సరం, 2022, 2023 4 సంవత్సరాలు పూర్తయింది. ఇది 5వ సంవత్సరం. 5వ సంవత్సరంలో ప్రవేశించడానికి ప్రభు సాయం చేశాడు. అనగా 12 48 ప్లస్ 1 49, ఇంచుమించు 50వ వారంలో ఉన్నాం. అనగా 49 వారాల తర్వాత 50వ వారంలో ఉన్నాం. అనగా 50 పెంటికోస్ట్ పండగ. పెంటికోస్ట్ పండుగ రోజు పరిశుద్ధాత్మ దిగిన సందర్భం. పెంటికోస్ట్ అనే అనుభవం నేను అనడం లేదు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఒక 1500కు పైగా ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకా ఓ 1500 ఎపిసోడ్లు చేస్తే 3000 ఎపిసోడ్లు అయిపోతాయి. 3000 ప్రసంగాలు ఇంటర్నెట్లో ఉన్నట్టుగా అవుతుంది. ప్రభు కృపను బట్టి టెడ్డీ టీవీలో ఇంచుమించు 215 ప్రసంగాలు చేయడానికి ప్రభు సాయం చేశాడు. 213 ప్రసంగాలు చేయడానికి ప్రభు సాయం చేశాడు. కాబట్టి నంబర్లు చెప్పుకొని అతిశయించడం కోసం కాదు, ప్రభు నామానికి భయం కలగాలి. ఇన్నిసార్లు స్టూడియోలోకి రావడానికి, ఈ లైట్ల ముందు, ఈ 4 గోడల ముందు మధ్యలో వాక్యం చెప్పడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. దీనికి కావలసిన వనరులని ప్రభు సమకూర్చాడు. ప్రభు ఎంతైనా నమ్మదగినవాడు. ప్రభు విశ్వాసాన్ని స్ట్రెచ్ చేయడం కోసం కొన్ని ఫైనాన్షియల్ ప్రెషర్స్ తీసుకొచ్చాడు. అంతా మన మంచి కోసమే, నా మంచి కోసమే, అంతా మీ మంచి కోసమే, అంతా మనందరి మంచి కోసమే. ఆయన ఎవరికి కీడు చేసేవాడు కాదు. ఆయన అందరికీ ఉపకారే కానీ ఆయన ఎవరికి అపకారి కాదు. సర్వోన్నతుడైన దేవుడు, లేకపోతే మహోన్నతుడైన దేవుడు, సర్వశక్తుడైన వాడు అన్యాయము చేయటం అసంభవం. ఆయన చేయడండి, చేయలేడు. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏది చేయలేడు. కాబట్టి అట్టి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్లో నాకు చాలా ఇంపార్టెంట్. కారణం ఏంటంటే, ఒకవేళ అవకాశం ఉంటే మెసేజ్కి ముందు 1-2 ప్రేయర్ రిక్వెస్ట్లు ప్రస్తావించి ప్రార్థన చేసి తర్వాత వాక్యంలోకి వెళ్ళాలనేది నా యొక్క ఉద్దేశం. కాబట్టి మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తూనే ఉండండి. ప్రేయర్ రిక్వెస్ట్లు ఎలా పంపించాలని మీరు అడుగుతారేమో. నా 2 వాట్సాప్ నంబర్లని వాటికి పెట్టవచ్చు, లేకపోతే ఆడియో మెసేజ్ మీరు పెట్టవచ్చు, లేదంటే gfi@2015 GFI అంటే గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్, HMI హీ మస్ట్ ఇంక్రీజ్ 2015 2015 అనేటువంటి ఈమెయిల్ ఐడికి మీరు షార్ట్ మెయిల్ కానీ లాంగ్ మెయిల్ కానీ మీరు ఏదైనా పెట్టవచ్చు. నేను డైలీ చెక్ చేసుకుంటాను. తద్వారా మీకు వెంటనే రెస్పాండ్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఫేస్బుక్లో కూడా మీరు మెసేజ్ పెట్టవచ్చు. యూట్యూబ్లో ఈ మెసేజ్ల కింద మీరు కామెంట్స్కి స్పేస్ ఉంటుంది కదా, దాంట్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టవచ్చు. ఇలా పెట్టినప్పుడు గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి మా చర్చ్ గ్రూప్లో ఆ ప్రేయర్ రిక్వెస్ట్లు పెడతాను. తద్వారా సోదరులు అందరూ ప్రార్థన చేస్తారని నేను చెప్పలేను, కానీ ప్రభు యొక్క ప్రేరణను బట్టి కొంతమంది ప్రార్థన చేసే అవకాశం ఉంది. కాబట్టి నేనే మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలపండి. ఇప్పటి వరకు స్పందించని వారు ఎవరైనా ఉన్నట్లయితే, చాలామంది స్పందించలేదు, ఒక 10% మెంబర్స్ స్పందించారు, ఇంకో 90% స్పందించాలి. కానీ స్పందించండి. ఆ 90% కూడా స్పందిస్తారని నేను అనుకోవడం లేదు. ఆ 90లో ఇంకో 10% 20% స్పందిస్తారేమో. అంతా కలిపి ఒక 30% స్పందిస్తారా. మిగతా వాళ్ళు మాకెందుకులే, ఎందుకు ఆయన ఫోన్ చేసి మాట్లాడితే మాకేమొస్తుంది చేస్తుంది.
ఆయన అభిప్రాయాలు ఆయనవి కదా, ఆయనకేమన్నా మేము హెల్ప్ చేస్తున్నామా ఏంటి అని మీరు అలా భావించాల్సిన అవసరం లేదు. మీ నేను మీ సహోదరుడిగా, నన్ను మీ సహోదరుడిగా భావించండి. ఏదైనా చెప్పాలని కూడా చెప్పండి, ఖచ్చితంగా చెప్పండి. దాన్ని నేను ఇది బాగున్నట్టు దాన్ని ఖచ్చితంగా తీసుకుంటాను. దాని ప్రకారం ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున మార్పులు చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే 29 నిమిషాల ప్రోగ్రాం, 26 నిమిషాల మెసేజ్ ఉంటుంది కనుక మ్యాక్సిమం ఏదైనా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, దిస్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్, ఇది మీ కార్యక్రమం. ఉదయకాలాన్ని వచ్చి మిమ్మల్ని వాక్యం ద్వారా తట్టి లేపాలని, నీతి సూర్యుని ఆ రెక్కలు అనగా నీతి సూర్యుని యొక్క ఆ కిరణాల యొక్క వాక్య కిరణాల యొక్క ఆ ఉష్ణోగ్రత ద్వారా, ఆ వేడి ద్వారా మీ మత్తు తొలగిపోవాలని, ఆత్మీయ మత్తు తొలగిపోవాలని కోరుకుంటూ దేవుని సేవకునిగా ఇక్కడ మీకు వాక్యం బోధిస్తూ ఉన్నాను. గత వారం నాకు అనారోగ్యంగా ఉంది, దేవుడు దర్శించాడు, దేవుడు స్వస్థపరిచాడు. జలుబు, దగ్గు, అంతేకాకుండా యూరిక్ యాసిడ్ ప్రాబ్లం వల్ల రైట్ లెగ్ జాయింట్ దగ్గర పెయిన్గా ఉండడం, ఇన్ఫ్లమేషన్, మంటగా ఉండడం, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. నా భౌతికమైన వయసులో 49 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలు నేను ఎంటర్ అయ్యాను. నేను లైఫ్ బిగిన్స్ అట్ 50 అన్నారు. ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే కొన్నిసార్లు లైఫ్ బిగిన్స్ అట్ 40 అన్నారు, కొన్నిసార్లు 50 అన్నారు, కొన్నిసార్లు 60 అన్నారు, కొన్నిసార్లు 70 అన్నారు. ఏదేమైనప్పటికీ నాకు అర్థమైన విషయము, లైఫ్ బిగిన్స్ అట్ ఎనీ టైం. లైఫ్ బిగిన్స్ అట్ 41 కావచ్చు, 42 కావచ్చు, 43 కావచ్చు. ఎప్పుడైతే వెన్ యూ మీట్ ద ఆథర్ ఆఫ్ లైఫ్, జీవానికి కర్త అయినటువంటి వ్యక్తిని కలుసుకున్నప్పుడు అప్పుడు నీ జీవితం ఆరంభమవుతుంది. అది 30 కావచ్చు, 40 కావచ్చు. ఎవరికో లేదా ఒకరిద్దరికి జ్ఞానోదయం 40 సంవత్సరాలు అయిందని లైఫ్ బిగిన్స్ అట్ 40 అనుకోవడానికి, దాన్ని ఒక కామన్ ప్రిన్సిపల్ చేయడానికి వీల్లేదు. 50 వచ్చింది కాబట్టి లైఫ్ బిగిన్స్ అట్ 50 అనుకుంటున్నావు. ఓ దేవుని స్తోత్రం, లెట్ మీ స్టార్ట్ ఏ న్యూ లైఫ్ విత్ జీసస్. 30 సంవత్సరాల క్రితం నేను యేసు ప్రభువుని అంగీకరించాను. మై లైఫ్ హ్యాస్ చేంజ్డ్. నా జీవితం మారింది, మార్చాడు దేవుడు. నేను మారాలనుకున్నాను, మారలేకపోయాను, దేవుడు నన్ను మార్చాడు. కాబట్టి ఇది నా సాక్ష్యం. నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మీకోసం కూడా నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయండి అంటే అదే పనిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని నేను చెప్పలేను, కానీ నా కోసం ఒక ఫ్యూ సెకండ్స్ టైం తీసుకొని, ప్రభా మా సహోదరుని మీరు దీవించండి, సంతోష్ అనే బ్రదర్ని మీరు దీవించండి. ఈ పట్టణంలోని, మా పట్టణంలోని సోదరుడు, 30 సంవత్సరాలుగా సేవలో ఉన్న సోదరుడు, 3 దశాబ్దాలుగా పరిచయలో ఉన్న సోదరుడని మీరు ప్రార్థన చేయండి. చాలామంది పెద్దవాళ్ళు కార్యక్రమం చూస్తున్నారు. మీ కళ్ళ ముందు ఎదిగిన వ్యక్తిని నేను. ఎదిగానంటే ఏదో పెద్ద స్థాయికి ఎదిగానని కాదు అని అర్థం. చిన్న పిల్లవాడిగా సైకిల్ తొక్కుంటూ, సరిగా మీసాలు రాని ప్రాయంలో కూడా నేను పరిచర్యకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి నుంచి నన్ను ఎరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నెల్లూరు పట్టణంలో నన్ను ఎరిగిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వారిని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. కాబట్టి ఇంకా అనేకమైన కాంటాక్ట్స్ నాకు ఏర్పడాలి, ఇంకా అనేక మందితో పరిచయాలు కావాలి. కారణం ఏంటంటే, అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోమని దేవుని వాక్యంలో రాయబడింది. ఒకరినొకరు బలపరుచుకుంటాం, ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటాం అనేటువంటి ఉద్దేశంతో నేను స్నేహితుల్ని, ఆత్మీయ స్నేహితుల్ని కోరుకుంటున్నాను. ఆత్మీయ స్నేహితుల కొరకు జరిగేటువంటి అన్వేషణలో చాలాసార్లు కపట సహోదరులు దొరుకుతున్నారు. తప్పదు. అనేక మంది కపట సహోదరుల తర్వాత అప్పుడు కాస్త కోస్త వివేచన ఏర్పడిన తర్వాత నిజ స్నేహితులు ఎవరో అని తెలుస్తుంది. ఈ సహోదరులు, కపట సహోదరుల మధ్యలో ఫైనల్గా మనకు అర్థమయ్యే విషయం ఒకటి మాత్రం ఉంటుంది. ఒకే ఒక నిజ స్నేహితుడు ఉన్నాడు, ఆయనే యేసు ప్రభు అని. ఈజ్ ద ఓన్లీ ట్రూ ఫ్రెండ్ అనే విషయం మనం అర్థం చేసుకోగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో దేవుని యొక్క కాపుదల, దేవుడు కాపాడతాడండి. ఒక మంత్రికి, ఒక విఐపికి బ్లాక్ క్యాట్స్ ఉన్నట్టుగా, లేదా బౌన్సర్స్ ఉన్నట్లుగా, లేదా పర్సనల్ సెక్యూరిటీ ఉన్నట్టుగా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ యెహోవా ఉంటాడట. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయి కాబట్టి దానికి కొద్దిగా ప్రొటెక్షన్ ఉంది.
ఫిజికల్ ప్రొటెక్షన్ ఉంది యెరూషలేము పట్టణానికి. అలాగే దేవుడు మన చుట్టూ ఉన్నప్పుడు మనకు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. హీ విల్ ప్రొటెక్ట్ అస్. ఆయన యొక్క కాపుదలలో మనం నిలిచి ఉన్నాం. 4 విషయాల్లోంచి ఆయన మనల్ని కాపాడుతాడు. 4 విషయాల్లోంచి మాత్రమే అని కాదు దాని అర్థం. ఆయన అనేకమైన విషయాల నుంచి మనల్ని కాపాడుతాడు. 1 దుష్టుల సభలో నుంచి, అనగా యూదుల యొక్క సన్హెద్రిన్ సభలో నిలబెట్టాలని ఈ 3 4 లేదా 2 నిలబెట్టాల్సింది నిలబెట్టి అక్కడ వీళ్ళు చేసిన దానికి, మతానికి వ్యతిరేకంగా చేసినటువంటి ప్రచారానికి మేము స్లోగన్స్, మేము నినాదాలు చేశాం, వాళ్ళు ఏదో సువార్తని ప్రకటించారు. దాన్ని ఖండిస్తూ వాళ్ళని మాలో నుంచి బయటికి వెళ్ళి మాకు వ్యతిరేకంగా మాట్లాడతారా, నమ్మకద్రోహం చేస్తారా, పూర్వపు మతాన్ని పాడు చేయాలని చూస్తారా, ఏంటిది, వాళ్ళకి బుద్ధి చెప్పాలి, గుణపాఠం నేర్పించాలి అని భావించారు. కానీ వాళ్ళు వేసిన ఎత్తు ఫలించలేదు. ఆ తెసలోనిక ప్రజలు ఒకటి తలంచారు, కానీ పరలోకములో ఉన్నటువంటి దేవుడు మరొకటి తలంచాడు. వారిని కనబడనీయకుండా చేశాడని, దుష్టుల సభలో నుంచి వారిని తప్పించాడని, అల్లరి మోక దగ్గర నుంచి, అన్యాయపు తీర్పును, యేసుకు అన్యాయపు తీర్పునిచ్చినటువంటి సభ నుంచి, ఆనాటి గవర్నర్ల దగ్గర నుంచి, కైసరుల నుంచి, రోమా ప్రభుత్వపు ఆ పాలకుల చేతిలో నుంచి, అన్యజనుల చట్టములో నుంచి వారిని కాపాడాడని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 2వది యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనంలో చెప్పినట్టుగా నోటి మాటల చేత కలిగేటువంటి నొప్పిని రాకుండా ఆయన నిన్ను చాటు చేస్తాడు. అవి నీకు వినపడకుండా చేస్తాడు. అవి నీ చెవుల్లోకి చొరబడకున్నట్లు, ఒకవేళ చెవుల్లో చొరబడ్డా నీ హృదయంలో దిగబడి మనసులో దాగి ఉండకుండానట్లుగా చేస్తాడు. నిన్ను చెవిటివాడుగా ఉండినట్లుగా చేస్తాడు. చెవిటివాడుగా ఉండి ఊరకున్నట్లుగా, చెవిటివాడైనట్లుగా, మౌనంగా ఉన్నట్లుగా ఉండేటట్లు చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. 3వది దుష్టుల యొక్క దండు నుంచి ఆయన మనల్ని కాపాడుతాడని. దుష్టుడు ఒకటిగా రావడం లేదు. యూదుల మత్సరపడి, ఎక్కడ రాయబడింది, పని పాటలు లేకుండా తిరుగు కొందరు దుష్టుల్ని వెంటబెట్టుకొని గుంపు కూర్చి, వాళ్ళు చేసే పనులు చూడండి, 3 మీదకో లేకపోతే 2 మీదకో లేకపోతే 4 మీదకి ఎంతమంది యొక్క దాడి అవసరమా? అనగా వాళ్ళు పరోక్షంగా తమ ఓటమిని అంగీకరించినట్టు, మేము ఓడిపోతున్నాము అని అంగీకరించినట్టే. ఎంతమంది ఎందుకు రావడం వాళ్ళ మీదకి? అయితే ప్రేమగాయ సహోదరులారా, మీరు మాలోంచి బయటకు వచ్చారు, మీరు ఒకప్పుడు యూదులే కదా, మీరు చేసే పని ఎంతవరకు కరెక్టు? ప్రేమగా ఇంకోసారి దయచేసి ఇలా చేయొద్దు అని చెప్పింటే పోయిండేది కదా. తెసలోనిక అనేది ఎవరి సొంతం కాదు, యూదుల సొంతం కాదు, అందులో గ్రీసు దేశస్తులు కూడా ఉన్నారు. కానీ మాకు మాత్రం చెప్పొద్దండి సువార్త, మాకు ఈ మాటలు చెప్పొద్దు, చెప్తే గ్రీసు దేశస్తులు చెప్పుకోండి అని చెప్పి వాళ్ళ స్వేచ్ఛను హరింప చేయకుండా ఉండాలి. కానీ ప్రభుత్వానికి వీళ్ళ పట్ల ఇటువంటి ఆంక్షలు లేవు, చెప్పకూడదు చేయకూడదని ఆంక్షలు లేవు, కానీ యూదులకు మాత్రం ఇటువంటి కండిషన్లు ఉన్నాయి. అది విచారకరమైన విషయం. 17వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. బట్ మెనీ ఆఫ్ ది జ్యూస్ వేర్ మోటివేటెడ్ బై బిట్టర్ జెలసీ, చేదైనటువంటి అసూయ చేత, అండ్ ఫార్మ్డ్ ఏ లార్జ్ మాబ్ అవుట్ ఆఫ్ ట్రబుల్ మేకర్స్ ఉన్నారు, కలహప్రియులు, లేకపోతే సమస్యలు తెచ్చేవాళ్ళు, సమస్యల సృష్టికర్తలు, unsavory characters and street gangs to incite a riot. They set out to attack Jason's house, for he had welcomed the apostles into his home. ఆయన వాళ్ళ ఇంటికి చేర్చుకున్నాడు. అవును, ఇంటి మీద పడాల్సిన అవసరం ఉంది. హలో బ్రదర్, జాసన్ బ్రదర్, మీరు చేస్తుంది కరెక్ట్ కాదని చెప్పొచ్చు కదా, ప్రేమతో చెప్పొచ్చుగా. వాళ్ళ ఇంటి మీద పడ్డం ఏంటి? దొమ్మిగా పడ్డం ఏంటి? రౌడీజం ఏంటి? ఎవరిచ్చారు మీకు రౌడీజం చేసే అధికారం? రోమా ప్రభుత్వం ఇచ్చిందే. చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం ఏంటి? దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో కూడా ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఇది విచారకరం. చట్టము తన పనిని తాను చేయనివ్వండి. అధికార యంత్రాంగాన్ని, లేకపోతే అధికార వ్యవస్థలని మన చేతుల్లో పెట్టుకొని నియంతల్లాగా మనం ప్రవర్తించకూడదు. నియంతలుగా ఉండడానికి కాదు దేవుడు మనకు నాయకత్వాన్ని అప్పగించింది. నాయకత్వం వేరు, నాయకత్వానికి భిన్నమైనది నియంతృత్వం.
నాయకత్వం నియంతృత్వం కలిసి ఒకే ఒరలో ఉండలేవు ఒకే చోట. నాయకత్వం ప్రేమతో చేయాల్సింది, నియంతృత్వం పగతో ప్రతీకారంతో చేసేది. ఒకటి దైవికమైనది, ఒకటి దురాత్మ సంబంధమైనది. 4వది దుష్టుల యొక్క ఉపాయాల నుంచి, దుష్టుల యొక్క ఆలోచనల నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడని, దుష్టుల యొక్క దండు నుంచి కాపాడుతాడని, దుష్టుల యొక్క మాటల నుంచి కాపాడుతాడని, దుష్టుల యొక్క సభ నుంచి కాపాడుతాడని మనము 4 విషయాలు ఆలోచించాం. రండి, ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము నిన్న ఆలోచించినట్లుగానే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 6వ వచనం. అయితే వారు కనబడనందున చూడండి, వాళ్ళు చెప్తున్న మాటలు, వాళ్ళు చేస్తున్న నేరారోపణ. భూలోకమును తలకిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వారిని చేర్చుకున్నాడు. యాసోను తలకిందులు కాలేదే, భూలోకమును తలకిందులు చేసేవారు అనేటువంటి బిరుదు ఇచ్చారని, అది పాజిటివ్గా ఉందని, కాబట్టి మనం కూడా భూలోకాన్ని తలకిందులు చేయాలి అని పాస్టర్ల మీటింగ్లో అక్కడక్కడ కొంతమంది మోటివేట్ చేస్తుంటారు. మోటివేషన్ స్పీకర్స్తో ప్రాబ్లం ఉంది. వాళ్ళు సెక్యులర్ విధానంలోనే బోధిస్తారు. ఈ రోజుల్లో ఉన్నట్టు చాలామంది కన్ఫెషన్స్ చేసేవాళ్ళు, డిక్లేర్ చేసేవాళ్ళు, డిక్రీ చేసేవాళ్ళు, లేదా ప్రాస్పరిటీ టీచర్స్, వాళ్ళు ఈ పాజిటివ్ సైకాలజీని వాళ్ళు చేస్తున్నారే కానీ వాళ్ళు వాక్యాన్ని ప్రకటించడం లేదు. వాక్యాన్ని జాగ్రత్తగా ప్రకటించాలి. The word of God is not philosophy. It's a power of God. It's a will and wish of God. దాన్ని మర్చిపోయి దాన్ని మనము లౌకిక తత్వజ్ఞానంగా దీన్ని మార్చడం విచారకరమైన విషయం. మనం ఆలోచిస్తున్న విషయం, మన టైటిల్ గొప్ప మార్పు, గ్రేట్ చేంజ్. ఏంటి భూలోకాన్ని తలకిందులు చేయడం అంటే ఏంటి? అదేదో పాజిటివ్ థింగ్ అని మనకు అనిపిస్తుంది, కానీ అది ఇట్స్ నాట్ పాజిటివ్. వాళ్ళు మాట్లాడుకుంది నెగిటివ్గా. అసలు భూలోకాన్ని తలకిందులు చేసి, భూలోకాన్ని తలకిందులు చేసిన సంగతి వీళ్ళకేం తెలుసు? ఆసియా ఖండము దాటి వాళ్ళు ఐరోపా ఖండానికి వచ్చారు. ఆసియా ఖండము ఐరోపా ఖండము మాత్రమే కాదు భూలోకము. భూలోకంలో మిగతా 5 ఖండాలు ఉన్నాయి, లేకపోతే అప్పట్లో 4 ఖండాలు ఉన్నాయి. అనగా 2 ఖండాలను తలకిందులు చేస్తే, 2 ఖండాలను కూడా తలకిందులు చేశారని మనం చెప్పలేము. తెస్సలోనికైతే వాళ్ళు ఫస్ట్ టైం రావడం. భూలోకమును తలకిందులు చేయడం అంటే ఏంటి అనే దాని గురించి మనం అర్థం చేసుకుంటున్నాం. దే ట్రబుల్. అక్కడ 5వ వచనంలో ట్రబుల్ మేకర్స్ గురించి రాయబడింది. ట్రబుల్ మేకర్స్ ట్రబుల్ మేకింగ్ స్టేట్మెంట్స్ చెప్పారు. వీళ్ళు భూలోకాన్ని తలకిందులు చేయడం అనేది లిటరల్గా మనం చేయలేము. ఇంత పెద్ద భూమిని, ఇంత పరిమాణము లేకపోతే ఇంత భారము కలిగినటువంటి భూమిని ఎలా తలకిందులు చేయగలం? భూమి గుండ్రంగా ఉంది, రొటేట్ అవుతుంది కాబట్టి దాన్నే తలకిందులని మనం వ్యాఖ్యానించలేము. భూలోకమును తలకిందులు చేయడము అంటే దాని అర్థం భూలోకం మొత్తానని కాదు. రోమాపత్రిక 1వ అధ్యాయములో మీ విశ్వాసము సర్వలోకములో ప్రచురము చేయబడుతుంది అని చెప్పబడింది. సర్వలోకం కాదు, రోమా ప్రభుత్వాన్ని ఉద్దేశించి లేదా రోమన్ టౌన్ లేదా సిటీని ఉద్దేశించి చెప్పబడిందని అర్థం. ఆ పర్టికులర్ ఏరియాని ఉద్దేశించి చెప్పబడిందని అర్థం చేసుకోవాలి. ఎత్నోస్ అని అన్నప్పుడు ఆ గ్రీకు పదం దాని యొక్క పర్టికులర్ భూభాగంలోని ప్రజలను ఉద్దేశించి చెప్తున్న మొత్తాన్ని ఉద్దేశించి చెప్పడం లేదని అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఈ భూలోకం అనే దాన్ని గురించి కొద్దిగా అర్థం చేసుకోవడానికి, వాళ్ళ యొక్క మాటలు ఏంటి అని అర్థం చేసుకోవడానికి, 1 తలకిందులైనటువంటి తెస్సలోనిక. అనగా తెస్సలోనికలో గ్రీసు దేశస్తులు ఉన్నారు, ప్లస్ జ్యూస్ ఉన్నారు. అనగా ఒకవేళ గ్రీసు దేశస్తులకి ఈ సువార్త, ఈ విధానం కరెక్ట్ అని నచ్చుండొచ్చు, కానీ యూదులకు మాత్రం నచ్చలేదు. అన్ని జనులు దీన్ని హక్ చేసుకున్నారు, ఆలింగనం చేసుకున్నారు, దాన్ని ఎంప్రెస్ చేసుకున్నారు. కానీ యూదులు దీన్ని ఏమాత్రం గ్రహించలేకుండా ఉన్నారు. వాళ్ళకి వెరితనం అనిపిస్తుంది.
సిలువను గూర్చిన వార్త నశించిపోతున్నటువంటి యూదులకు వెరితనంగా అనిపిస్తుంది. కానీ ద న్యూస్ ఆర్ ద గుడ్ న్యూస్ ఆఫ్ ది క్రాస్ ఈజ్ అ పవర్ టు ద గ్రీక్స్. దేవుని స్తోత్రం. హెలెనిస్టిక్ జ్యూస్ అనబడినట్టు వాళ్ళకి, అనగా గ్రీకులుగా ఉండి యూదా మతంలోకి కన్వర్ట్ అయిన వాళ్ళని ఉద్దేశించి, ఇంకా చెప్పాలంటే మెస్సియానిక్ జ్యూస్ అనబడిన వాళ్ళకి దిట్స్ ఎ పవర్. ఒకరికి పవర్గా ఉంది, మరొకరికి ఫూలిష్నెస్గా ఉంది. ఒకరికి పవర్గా ఉంది, ఒకరికి పవర్లెస్నెస్గా ఉంది. ఒకరికి శక్తిగా ఉంది సువార్త, ఒకరికి శక్తిహీనతగా ఉంది. చూడండి, ఒకరికి శక్తిగా ఉంది, ఒకరికి విరక్తిగా ఉంది. ఒకరికి భక్తిగా ఉంది, మరొకరికి విరక్తిగా ఉంది. దేవుని స్తోత్రం. తలకిందులైనటువంటి తెస్సలోనిక అప్ సైడ్ డౌన్ అయింది. అనగా తెస్సలోనికలోని దీన్ని మనం అపోస్తల కార్యములు 8వ అధ్యాయములోని సమరయ పట్టణములోని పరిస్థితిలోకి పోల్చి చూస్తే, అక్కడ ఒక ఫిలిప్పే వచ్చాడు, అక్కడ గారడీ సీమోను ఉన్నాడు. ఇక్కడ చాలామంది గారడీ సీమోన్లు ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒకరు కాదు, పౌలుతో పాటు 2 3 వచ్చారు, అనగా 4 వరకు ఉన్నారు. ఇక్కడ 2 నుంచి 2 to 4 మెంబర్స్ ఉన్నారు. అక్కడ వాళ్ళ ద్వారా పట్టణములో మిగులు సంతోషం కలిగింది, వీళ్ళ ద్వారా సంతాపము కలిగింది, ప్లస్ సంతోషం కూడా కలిగింది. తెస్సలోనిక పట్టణములో సంతోషము సంతాపము 2 కలిగాయి. కానీ సమరయ పట్టణములో సంతాపము కలిగిన సంగతి ప్రస్తావించబడలేదు. సంతాపము ఆ గారడీ సీమోనికి కలిగింది, తర్వాత అతనికి సంతోషం కలిగింది, తర్వాత మళ్ళీ సంతాపం కలిగింది, అది వేరే విషయం. మనం ఆలోచిస్తున్నట్టు విషయం. తలకిందులైనటువంటి తెస్సలోనిక. భూలోకం అంటున్నప్పుడు అది భూలోకాన్ని మొత్తాన్ని గురించి కాదు, తెస్సలోనికను గురించే రాయబడిందని అర్థం చేసుకోవాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, నేను అర్థం చేసుకోవడానికి. వాళ్ళ యొక్క విమర్శని, వాళ్ళ యొక్క నేరారోపణను అర్థం చేసుకోవడానికి, ఆ గ్యాంగ్, ఆ లార్జ్ గ్యాంగ్, లేకపోతే ఆ మత ఛాందసవాదుల యొక్క స్టేట్మెంట్ని అర్థం చేసుకోవడానికి న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం మనం ఆలోచిస్తే, గిద్యోను తాను కన్నటువంటి కలను, ఆ స్వప్నాన్ని తన ఫ్రెండ్తో వివరిస్తూ ఉన్నాడు, చెప్తున్నాడు. రైట్, నేను ఒక కలను కన్నానండి. అదేమంటే బార్లీ రొట్టె ఒకటి దొల్లుకుంటూ దొల్లుకుంటూ నేరుగా ఎక్కడికో కాదు, వేరు వేరు చోట్లకు కాదు, మిథ్యానీల యొక్క, అనగా మన యొక్క గుడారములోనికి వచ్చి ఒక చిన్న రొట్టె పెద్ద గుడారాన్ని పడగొట్టి తలకిందులు చేసి, తలకిందులు చేసిందంటే పడిపోయిందని అర్థం. తలకిందులు చేసిందంటే అప్ సైడ్ డౌన్ అంటే, ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని ఇలా చేయడం కావచ్చు, ఇలా ఉన్నదాన్ని ఇలా చేయడం కావచ్చు, రివర్స్ చేయడం కావచ్చు. దానివల్ల ఏమైంది? శత్రు శిబిరము అనేటువంటి భూలోకం అనే లోకం తలకిందులైంది. అపోస్తలుల యొక్క వాక్యపు రొట్టె ద్వారా, వాక్య ఖడ్గము ద్వారా తెస్సలోనిక వారి గుడారాలు తలకిందులైనవి. వ్యతిరేకించేటువంటి వారి గుడారాలు, వారి వ్యక్తిగత గుడారాలు, వాళ్ళ పర్సనల్ టెంట్స్ తలకిందులైపోయినాయి. తలకిందులైనటువంటి శత్రు శిబిరం, తలకిందులైనటువంటి అనుభవాల గురించి మాట్లాడుతున్నారు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములో 16వ అధ్యాయము 26వ వచనం. అపోస్తల కార్యములో 16వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా, సడన్లీ, వారు ఏమాత్రం ఊహించని విధంగా, ఎవరు ప్రవచించలేదు, ఎవరు ప్రెడిక్ట్ చేయలేదు, ఎవరు ఊహించని విధంగా మహాభూకంపము కలిగింది. రెక్టర్ స్కేల్లో ఎంతో మరి తెలియదు, 7.6 లేదా 8లోకి వెళ్ళిందో, ఎంతవరకు వెళ్ళిందో మరి తెలియదు. చెరసాల పునాదులు, చెరసాలకు ఒక పునాది కాదు, లేకపోతే వేరు వేరు బ్లాక్స్ ఉండొచ్చు. చెరసాల పునాదులన్నీ అదిరేను. చెరసాల పునాదులు, అడుగునున్న పునాదులు అదిరినట్టు మీకెలా తెలిసింది? ఒక షేకింగ్ జరిగింది. చెరసాలను షేక్ చేశాడు దేవుడు. కదలకుండా అనేక సంవత్సరాలుగా ఉన్నట్టు చెరసాలను షేక్ చేశాడు. కదలని దాన్ని దేవుడు షేక్ చేశాడు తన కార్యం ద్వారా.
వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. తాళాలు పగిలిపోయినాయి. తాళపు చెవుల అవసరత లేకుండా తాళాలు తెరవడం, అందరి బంధకములు ఊడెను. ఎవరు ఓడగొట్టకుండానే దేవుడే ఓడగొట్టాడు. పునాదులు అదిరెను, తలుపులు తెరుచుకొనెను, బంధకములు ఊడెను. దేవుని స్తోత్రం. అంతేకాకుండా గాఢ నిద్రలో ఉన్న నాయకుడు మేలుకొనెను. స్తోత్రం, హల్లెలూయా. భౌతికమైన 3 పరిస్థితులు జరిగినప్పుడు మత్తులో ఉన్నవాడు మేల్కొన్నాడు. 3వ విషయము తలకిందులైనటువంటి చెరసాల. స్తోత్రం. ఫిలిప్పియన్ చెరసాల అంటే, ఇంకా చెప్పాలంటే ఫిలిప్పి పట్టణము తలకిందులైంది. ఫిలిప్పి పట్టణంలో సంఘం తలకిందులైంది కాదు, కానీ ఫిలిప్పి పట్టణాన్ని తలకిందులు చేసిన వాళ్ళు మా పట్టణాన్ని తలకిందులు చేయడానికి వీళ్ళు 4 వచ్చారు అనే కంప్లైంట్ వాళ్ళు చేయలేదు. ఫిలిప్పి పట్టణస్తులు ఎంత సంస్కారవంతులో తెస్సలోనిక వాళ్ళు అంత కుసంస్కారము కలిగిన వాళ్ళు అని అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు మతాభిమానులైతే వీళ్ళు మత ఛాందసవాదులు అని అర్థం చేసుకోవచ్చు. సరే, 3వ విషయము తలకిందులైనటువంటి చెరసాల. చెరసాలలు తలకిందులు కావాలి. చెరసాల నియమ నిబంధనలు తలకిందులు కావాలి. చెరసాలలో పరివర్తనలు జరగాలి. ఖైదీలు, కరుడు కట్టిన ఖైదీలు మారాలి. దేవుని స్తోత్రం. వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారా మారలేదు, క్రీస్తు సువార్త ద్వారా మారారు. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 13వ వచనం. బెరయలో కూడా అనగా తెస్సలోనికలో కూడా ఏం చేశాడో, తెస్సలోనిక వెళ్ళినా అదే పని, తెస్సలోనికలో సమాజ మందిరమైనా సంత వీధైనా అదే పని, వాక్యం చెప్పడమే. బెరయలో కూడా అదే పని. పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని అక్కడికి వచ్చి తెస్సలోనిక వారు వచ్చి బెరయ వారిని రెచ్చగొట్టి రేపి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా వాళ్ళు చెప్పేటువంటి క్లెయిమ్ ఏంటంటే, మా పట్టణాన్ని తలకిందులు చేసిన వాళ్ళు మీ పట్టణాన్ని కూడా తలకిందులు చేయడానికి వచ్చారు. మా పట్టణం అంతా పెద్దది కాకపోవచ్చు, మా పట్టణాన్నే తలకిందులు చేశారు, మీ పట్టణం ఎంత, ఆఫ్టర్ ఆల్ చిన్నదే కదా అన్నట్టుగా. అనగా బెరయను వాళ్ళు తలకిందులు చేసి, సువార్త, సత్య సువార్త వాళ్ళు తలకిందులు చేయలేదు, కానీ సువార్తే తలకిందులు చేసింది. ద పవర్ ఆఫ్ ది గాస్పల్ మేక్ తెస్సలోనికా, మేక్ ద ఎనిమీస్ క్యాంప్ అండ్ మేడ్ the prison and made the city called Berea upside down. దేన్నైనా తలకిందులు చేయగలిగిన శక్తి సువార్తకుంది. దేవుని స్తోత్రం. దేవుని వాక్యానికి ఉంది, దేవునికి ఉంది అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అట్టి దేవుని యొక్క శక్తిని అనుభవిస్తూ మనం ముందుకు సాగడానికి, అటువంటి గొప్ప మార్పులు చవి చూడడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.